గోవుల గడ్డిని కూడా తినేశారు మండిపడ్డ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. వ్యభిచారం కేసు పెడతానని కృష్ణవేణిని సీఐ బెదిరించారు. అంబటి రాంబాబు విమర్శలు. ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్ నేరగాళ్ల కన్ను, కేంద్రం అలర్ట్. ఒకే రోజున పవన్, విజయ్ మూవీలు రిలీజ్, సినీ వర్గాలు వెల్లడి. వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో గోవుల గడ్డిని కూడా తినేశారని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు మండిపడ్డారు. తిరుపతిలోని టీటీడీ గో సంరక్షణ శాలను గోరక్షక్ దళ్ వ్యవస్థాపకులు కోటి శ్రీధర్ కలిసి చైర్మన్ పరిశీలించారు. గోశాలలోని గోవులను ఒంగోలుకు తరలించి కమిషన్లకు అమ్మేశారని తెలిపారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథ్ రెడ్డి అక్రమాలు అన్నీ ఇన్ని కావని విమర్శించారు. సీమరాజా, కిరాక్ ఆర్పీ మంత్రి నారా లోకేష్ పెంచుతున్న రోబోలని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. వారిపై తాము పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్త పాలేటి కృష్ణవేణి పట్ల దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ దారుణంగా ప్రవర్తించారు. ఆమెపై వ్యభిచారం కేసు పెడతానని హింసించారు. మహిళల జోలికి వస్తే ఒప్పుకోనన్న చంద్రబాబు దీనిపై స్పందించాలి అని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు. తెలుగు దేశం పార్టీ యాక్టివిస్టులని ముఖానికి జగన్మోహన్ రెడ్డి గారి మాస్క్ వేసుకుంటాడు ఒక ఆయన. జగన్మోహన్ రెడ్డి గారి గురించి, నా గురించి, రోజా గురించి ఎంత పచ్చిగలిగా పూతుతున్నారు. ఏం కనపడవా మీకు? ఏమండి చంద్రబాబు నాయుడు గారు, ఏమండి లోకేష్ గారు, కనపడవా? కనపడదు. ఎందుకంటే ఇవన్నీ మీరే చేపిస్తున్నారు వాళ్ళకి డబ్బులు ఇచ్చి. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆర్పీనా, కిరాక్ ఆర్పీ, సీమరాజా అందరిని సృష్టించి మీడియాలో చేస్తున్నారు. ఎంత దారుణం అండి ఇది చాలా దారుణమైనటువంటి అంశం. ఈ అంశాల మీద యాక్షన్ తీసుకునేంత వరకు మేము న్యాయ పోరాటం చేస్తాం. ఇంతకుముందు సీమరాజా అనే వ్యక్తి మీద నేను కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. రిజిస్టర్ చేయకపోగా అతను ఇష్టం వచ్చినట్టుగా రోజా గారిని, నన్ను, మరి జగన్మోహన్ రెడ్డి గారిని, నిన్న జరిగితే మన కరుణాకర్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. మీరు తక్షణమే ఆయన మీద యాక్షన్ తీసుకోండి. అలా తీసుకోకపోయినట్లయితే మేము లీగల్గా ప్రొసీడ్ అవుతాము. మొన్న కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేయలేదు. మళ్ళా కంప్లైంట్ ఇస్తాం. హైకోర్టు అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తాం, అంత అవసరమైతే సుప్రీంకోర్టును కూడా ఆశ్రయిస్తాం. లీగల్ ఫైట్ చేస్తాం. కేవలం ఒక ట్వీట్ చేసినందుకు ఈమెను తీసుకొచ్చి పాలేటి కృష్ణవేణిని ఇంత దారుణంగా హింసించినటువంటి సంఘటన హృదయ విదారకంగా ఉందని మనవి చేస్తున్న మీ ముగ్గురు వెళ్ళినప్పుడు ఆమె ఏడుస్తూ చెప్పినటువంటి మాటలు మాకు కూడా ఏడుపు వచ్చినంత పని అయిపోయింది. ఒక ఆడకూతుర్ని ఈ రకంగా హింసించేటటువంటి కార్యక్రమం తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. అది కూడా పోలీసులను ఉపయోగించి జరుగుతూ ఉంది. అది కూడా సిఐ భాస్కర్ అనే వ్యక్తి ఇష్టం వచ్చినట్టుగా ఆమెని బిహేవ్ చేశాడు. రాత్రి 3:30 దాకా ఒక లేడీని ఇంట్రాగేట్ చేయటం ఏంటండి? ఆధ్యాత్మిక పర్యాటకంపై సైబర్ నేరగాళ్ల కన్ను పడింది. ఫేక్ వెబ్సైట్లు, ఫేస్బుక్ పోస్టులు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లలో నకిలీ పెయిడ్ అడ్వర్టైజ్మెంట్లతో బోల్తా కొట్టిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చార్ధామ్ యాత్రికులు, ఇతర పర్యాటకులే లక్ష్యంగా ఈ మోసాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఇలాంటి ఘటనలు ఏవైనా పౌరుల దృష్టికి వస్తే ఈ వెబ్సైట్ పోర్టల్లో లేదా 1930కు కాల్ చేసి రిపోర్ట్ చేయాలని సూచించింది. పవన్ కళ్యాణ్, హరిహర వీరమల్లు, విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ సినిమాలు ఒకే రోజున విడుదలయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు తెలిపాయి. తొలుత మే 9న హరిహర వీరమల్లు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించగా వివిధ కారణాలతో ఆగినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యలో పవన్ డేట్స్ ఇచ్చి షూటింగ్ పూర్తయితే ఈ చిత్రాన్ని మే 30న విడుదల చేసేందుకు టీం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అదే రోజున కింగ్డమ్ కూడా రానుంది.